కొద్దిగా మల్లన్న గారి దృష్టికి తీసుకుపోండి అన్న. ఇట్లా మేము అది పొలాలు ప్లస్ మొక్కజొన్న తోటన్న దాదాపుగా నేను నిన్న కురిసినటువంటి ఈ వడగళ్ళ వాన మామూలుగా బీభత్సంగా రాళ్ళు బాగా ఈ మొక్కజొన్న ఇది ఉంది కదా పొలం ప్లస్ ఇవన్నీ పడిపోయినాయి మొత్తం వర్షాలకు. దాదాపుగా మన భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నిన్న అయితే కొందరు ఇల్లు మొత్తం ఇళ్ళే లేచిపోయినాయి. రేకులు ఇళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం లేచిపోయినాయి. ఇంకా రైతులు అక్కడి వాళ్ళ చేనులలో కూడా ఉన్నారు. ఇంకా ఇక వీళ్ళు నిన్నట్టుండి మన టీంను సంప్రదిస్తున్నారు, అన్న మీరు రండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి. అంటే నేను వ్యవసాయ అధికారి ఏవోతోటి కూడా మాట్లాడినా, పొద్దున ఏవోతోటి మాట్లాడినా, నేను వచ్చే ముందే మాట్లాడినా, సార్ నేను వెళ్తున్నా, మీరు పంట నష్టం కంపల్సరీ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి పంపించారు. అంతా చాలా మంది ఒక 100-200 మంది వచ్చారు. ఇంకా వాళ్ళ పొలాలు ఉన్నారు అందరూ. ఒకసారి అధికారితో మాట్లాడి ఎంత నష్టం జరిగింది, ఏం కథ, భూపాలపల్లి జిల్లా మొత్తం ఎంత జరిగింది, అందులో వరి ఎంత, మక్క ఎంత, ఇతర పంటలు ఏంటి, ఆ తర్వాత ఎవరెవరు ఇల్లు దెబ్బతిన్నాయి, ఇదంతా అధికారితో మాట్లాడి ఆ డాటా అంతా నాకు పంపిస్తాను. ఎంత నష్టం జరిగిందని పంపిస్తాను. నేను కూడా పొద్దున మాట్లాడే వచ్చిన వెళ్తున్నాము, మీరు కూడా ఆఫీసులలో ఉండడం కాదు పొలాలకి వెళ్ళండి అని చెప్పి వచ్చిన. మాట్లాడతారా? ఒక రైతు మాట్లాడతారు. సార్ నా పేరు గోపినాయక్, వాంకుడత్ గోపినాయక్ సార్. చెప్పండి. అయితే సార్ ఇప్పటికి మీకు చూస్తూనే ఉంటాం మీ వాయిస్ను. ఎన్ని ఎకరాల్లో నాకు 5.5 ఎకరాల్లో 1 ఎకరం కోసుకున్నా, 4.5 ఎకరాలు ఇప్పుడు మనకు దెబ్బతింది సార్. మొత్తం వరి పంటే. వరి పంట మొత్తం రాలిపోయినాయి అన్న వాళ్ళందరూ చూసిరు, తీసుకున్నారు. ఏం లేదు 10%. అంటే మనకు మినిమం 30 క్వింటాలు వస్తుంది సార్. అది ఎకరానికి 2320 రూపాయల తోటి లెక్కేసుకున్నా మనకు 70,000 రూపాయల ఆదాయం. అయితే ఇప్పుడు మనం దాంట్లో పెట్టుబడి మనం మినిమం 30,000 దాకా పెట్టి ఉంటాం. మనకు ఇంకొక యావరేజ్ 30-35,000 రూపాయలు 40,000 దాకా మనకు ఆదాయం ఉంటుంది ఎకరానికి. ఇప్పుడు ఆల్రెడీ మనకు 10% మాత్రం కూడా లేదు, 90% మొత్తం నష్టం జరిగింది. అయితే సార్ అయితే సార్ ఒక చిన్న విన్నపం. అయితే ఇప్పుడు ఏ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పుడు మీడియా ముందు వచ్చే వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక 4 సంవత్సరాల నుంచి నాకు జరుగుతున్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. నేను ప్రతి సంవత్సరం తోట పెడతా సార్, ఈ సంవత్సరం పెట్టలేదు. అయితే నా పక్కన తోట పెట్టని వ్యక్తికేమో డబ్బులు వస్తాయి, నేను మాట్లాడుతున్నా. అయితే అట్లా కాకుండా మీరు కొంచెం ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోవాలని ఇంతకుముందు కూడా నేను మాట్లాడినా, మళ్ళీ మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా ఈ గొల్లబుద్ధారం నువ్వు లంబడితండా ఉమ్మడి గొల్లబుద్ధారంలో భారీ ఎత్తున నష్టపోయినటువంటి రైతులకు మెయిన్గా మీరు నష్టపరిహారాన్ని ఆందోళించేలాగా చెన్నయ్యాల మన భూపాలపల్లి మండలం, గణపురం మండలం 2 మండలాలు తిరిగిన వాళ్ళం మనం పొద్దున్న నుండి. ఇక్కడ దగ్గరలో చికెన్పల్లి, రాంపూరు, గొల్లబుద్ధారం, మన దూదేకులపల్లె ఈ గ్రామాలు పూర్తి చేసుకునే ఒక 250 మంది రైతులు అయితే మనకైతే కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ సంబంధించి ఇలా ఏఓలతోటి మాట్లాడుతున్నా. మీరు కూడా కొంచెం దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోమని వీళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉంది. తప్పకుండా అదంతా ఏం జరిగింది అనేది మొత్తం నాకు పంపి రిపోర్ట్ మీకు పంపిస్తానా ఈ మధ్యాహ్నం కల్లా. ఈ అన్న డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏమైతే మన జిల్లా